ఈ లాజిక్ మొత్తం భారతదేశం మొత్తంలో పనిచేస్తోంది, తెలంగాణలో తప్పితే. ట్రిపుల్ ఇంజన్ సర్కార్, ముంకీన్ హే, బీజేపీ బ్యాక్స్ రిచెస్ట్ సివిక్ బాడీ. చాలా పెద్ద విజయం ఇది. కావాల్సిన పని అంతా చేశారు, విత్తనాలు నాటారు, మంచి ఎరువులు వేసారు, బాగా చూసుకున్నారు, చక్కగా గెలిచారు. బీజేపీ బ్రహ్మాండంగా గెలిచింది, అది విషయం. బీజేపీ గెలిచిన తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది, అది ఇక్కడ ఉంది. స్పాంకింగ్ న్యూ ఇన్ఫ్రా, మెట్రో, కోస్టల్ రోడ్డు, నవీ ముంబై ఎయిర్పోర్టు, అటల్ సేతు, బిసైడ్స్ ప్రామిస్ ఆఫ్ హిందూ అండ్ మరాఠీ మేయర్. ఇది ఎంతో ఇంపార్టెంట్. ప్రామిస్ ఆఫ్ హిందూ అండ్ మరాఠీ మేయర్. బ్రాడ్ కోయిలేషన్, బీజేపీ సేన అపీల్డ్ టు హ్యూజ్ స్వాతి నార్త్ అండ్ సౌత్ ఇండియన్స్, గుజరాతీస్, మార్వారీస్, మరాఠీ, మిడిల్ క్లాస్ అందరినీ కలుపుకొని పోయారు. ఠాకరే రీయూనియన్, బీజేపీ టైఅప్ విత్ ఎంఐఎం ఇన్ అకోట్, ఏకేఓటీ. ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే బీజేపీకి 89 వచ్చాయి సీట్లు, యూబీటీకి 65 వచ్చాయి, శివసేనకి 29 వచ్చాయి, కాంగ్రెస్కి 24 వచ్చాయి, ఎంఐఎంకి 8 వచ్చాయి, ఎంఎన్ఎస్కి 6 వచ్చాయి, అదర్స్కి 6 వచ్చాయి. 2869 సీట్లు. In 29 corporations, BJP emerged as single largest party, followed by Shiv Sena, Congress, NCP, Ajit and Sena, UBT. Hindutva plus development plank trumps identity politics focused on single community, Marathi, Manus. చాలా బాగా గెలిచింది. గెలవడానికి కారణాలన్నీ కూడా ఇక్కడ ఈ పేజీలో ఉన్నాయి. ఇదంతా పూర్తిగా మనం చదవగలిగితే మాత్రం చాలా మంచిది. ఎందుకంటే ట్రెండ్ ఎటుపోతుంది. గ్లోబల్ ముంబై బీట్స్ సన్స్ ఆఫ్ ది సాయిల్. గ్లోబల్ ముంబై బీట్స్ సన్స్ ఆఫ్ ది సాయిల్. ఠాకరేస్ ట్రంప్, షిండే సేనా ఆన్ మరాఠీ టర్ఫ్. బీజేపీ టాప్స్ స్ట్రైక్ రేట్. ఇది చాలా ఇంపార్టెంట్. బీజేపీ 135 కంటెస్ట్ చేస్తే 89 విన్ అయితే 66% విన్ అయినట్టు. ఎస్ఎస్ 90-29. యూబీటీ 166 కంటెస్ట్ చేస్తే 65 విన్ అయితే 39%. కాంగ్రెస్ 16%, ఎంఎన్ఎస్ 11%, ఎంఐఎం 29%. అంటే కాంగ్రెస్ కంటే ఎంఐఎం ఎక్కువ, అది ఇంపార్టెంట్. ఎన్సిపి 4%, ఎన్సిపి ఎస్పీ 12.5%, ఎస్పీ 2.9%. ఇందులో అందరికంటే ఎక్కువ ఎవరండి? బీజేపీ, తర్వాత ఎస్ఎస్, తర్వాత యూబీటీ, తర్వాత ఈ కింద. అది విషయం. విన్నర్స్ అండ్ లూజర్స్. అజిత్ పవార్, శరద్ పవార్. పవర్ బ్రాండ్ హ్యాస్ టేకెన్ ఎ బిగ్ హిట్ విత్ ద ఫ్యామిలీ. రీయూనియన్ ఫెయిలింగ్ టు ఇన్స్పైర్ ఓటర్స్ కాన్ఫిడెన్స్. అది సంగతి. ఏక్నాథ్ షిండే, he contributed as ally to BJP in BMC. Not only did he transfer Sena votes, his 29 are critical in alliance, going past halfway majority. అది సంగతి. వర్ష గైక్వాడ్, AIMIM, from 2 seats in BMC in 2017 to 8. ఇది మాత్రం విజయమే వాళ్ళకి. A victory for governments, says PMO. ఇది victory for governance, says PM. Vote for Vikas Shah. As BJP-led governing alliance registered a massive victory in 29 municipal corporations in Maharashtra, PM Narendra Modi garu asserted that the results indicate NDA's deepening bond with the people on X. ఇది నిజంగా గ్రేట్. మరి మన తెలంగాణలో వాళ్ళు ఎందుకో గట్టిగా పట్టుకోలేకపోతున్నారు. ఇదే విజయం. ఇంత పెద్ద విజయాన్ని తెలంగాణలో చూడగలిగితే అబ్బో, అది చాలా కష్టం. విత్ నేషనల్ పార్టీస్ రిట్ రన్నింగ్ అక్రాస్ ఆల్ 3 tiers of government, it will be hard for regional parties to stay relevant. 65 aspirants elected unopposed, SEC. 7 vote victory for Congress candidate. పోల్ బాడీ గ్యాస్ లైటింగ్ సిటిజన్స్. అబ్బాబ్బా, ఏదో ఒకటి రాహుల్ గాంధీ గారు ఎక్కడో ఒక చోట అనకొస్తా సరే అంటే అన్నారు, ఓడిపోయారుగా, అజ్జాలు మనకి.